మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన 10% సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ అమెరికా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2-1 తేడాతో తీర్పునిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలకు న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇచ్చిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని మండిపడింది. ఈ టారిఫ్లు చట్టబద్దమైనవి కావని ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. గత ఏడాది దాదాపు ప్రతి దేశంపై ట్రంప్ భారీ టారిఫ్లను విధించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఆ వెంటనే ట్రంప్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జులై 24 వరకు అమల్లో ఉండగా ఈ 10% తాత్కాలిక టారిఫ్లను ప్రవేశపెట్టారు. దీనివల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని బర్లాప్ అండ్ బారెల్, బేసిక్ ఫన్ వంటి సంస్థలు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్లను నిర్ణయించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. అలాగే 1974 నాటి వాణిజ్య చట్టం ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అధికారాలు కేవలం విదేశీ చెల్లింపుల సంక్షోభం ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ట్రంప్ యంత్రాంగం అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అప్పీలుకు వెళితే ఈ వివాదం మళ్లీ వాషింగ్టన్లోని అప్పీలేట్ కోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు చైనా, ఐరోపా దేశాలు వస్తువులను అధికంగా ఉత్పత్తి చేస్తూ ధరలను తగ్గిస్తున్నాయనే సాకుతో మరిన్ని కొత్త టారిఫ్లు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం అన్వేషిస్తోంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తాజాగా ఫెడరల్ కోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ చర్చలు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది.